సహజంగా ఎదుటివారి దృష్టి వెంటనే ఆకర్షించే వాటిల్లో చేతి గోళ్లు ఒకటి. నాజూకైన చేతికి అందాన్ని ఇచ్చేది అందమైన గోళ్లే. అందుకే వాటి సంరక్షణను నిర్లక్ష్యం చేసుకోకూడదు. గోళ్లని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, అందమైన గోళ్లు సొంతమవుతాయి. చేతివేళ్ల చిగుళ్ల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటి సంరక్షణకు మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. గోళ్లలో బ్యాక్టీరియా చేరకుండా క్యూటికల్స్ సంరక్షిస్తాయి. అందుకే వాటిని కత్తిరించకుండా క్యూటికల్ రిమూవర్ తో మృదువుగా ఉండేట్టు చూసుకోవాలి. కృత్రిమ గోళ్లు పెట్టుకునేట్లయితే మృదువైన ఆకారంలో ఉండే వాటిని వాడాలి. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకి సరఫరా అవుతున్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. కొందరి గోళ్లు పాలిపోయినట్లు ఉంటాయి. అతినీల లోహిత కిరణాల ప్రభావం, హెయిర్ డైస్ వాడకం వంటి వాటి వల్ల కూడా గోళ్లు పాలిపోయినట్లు అవుతాయి. గోళ్ల ఉపరితలంపై కొందరికి తెల్ల మచ్చలు కనిపిస్తాయి. దీనికి కాల్షియం లోపం కారణమని అంటుంటారు. కానీ గోడలాంటి గట్టి ఉపరితలానికి వేళ్లు గట్టిగా కుట్టుకున్నప్పుడు గోరుపై ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల, పోషకాహార లోపం, ఐరన్ లోపం వల్ల గోళ్ల అంచులు చిట్లుతుంటాయి. చలికాలంలో గోళ్లు పొడిబారుతాయి, బలహీనమై ఊడిపోతుంటాయి. ఇది చర్మానికి సంబంధించిన అనారోగ్యాన్ని సూచిస్తుంది. పగిలిపోయి పాలిపోయినట్లు ఉన్న గోళ్ల ఆరోగ్యం కోసం రకరకాల కాస్మెటిక్ ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే వీటికంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడతాయి. అవేంటో ఒకసారి చూడండి. అలోవెరా జెల్. అలోవెరా జెల్ ను చేతులకు, గోళ్లకు, వేళ్లకు అప్లై చేయడం వల్ల డ్రైగా మారిన, నొప్పి కలిగించే క్యూటికల్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. గోళ్లకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. అరటిపండు. బాగా పండిన అరటిపండు గుజ్జును క్యూటికల్స్ రాలిపోయి వేళ్లకు అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది. ఇందులో కొద్దిగా క్రీమ్, షుగర్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చేతులకు అప్లై చేయడం వల్ల క్యూటికల్స్ సమస్య తగ్గించుకోవచ్చు. లెమన్ జ్యూస్, తేనె. పీలింగ్ క్యూటికల్స్ నివారించుకోవడానికి లెమన్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి చేతి వేళ్లకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కీర దోసకాయ. ఫ్రెష్ గా ఉండే కీర దోసకాయను తురిమి అందు నుండి జ్యూస్ ను తీసుకోవాలి. ఈ జ్యూస్ ను క్యూటికల్స్ మీద అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా రిజల్ట్ వచ్చే వరకు అనుసరించాలి. కీర దోసకాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ, హీలింగ్ లక్షణాలున్నాయి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మింట్ జ్యూస్. పుదీనాను మెత్తగా పేస్ట్ చేసి అందులో రసాన్ని గోళ్లకు అప్లై చేయాలి. దీన్ని చేతి వేళ్లకు అప్లై చేయాలి. ఇలా రాత్రుల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా జ్యూస్ లో మెడిసినల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. పీలింగ్ ఫింగర్ టిప్ ను నివారిస్తుంది. స్కిన్ డ్రైనెస్ ను తగ్గిస్తుంది. ఎగ్జిమా మరియు ఇతర స్కిన్ ఆర్డర్స్ ను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి అందులో 3 చుక్కల లావెండర్ ఆయిల్ ను మిక్స్ చేసి గోరువెచ్చగా చేతులకు, వేళ్లకు అప్లై చేయాలి. ఇది గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. గోళ్లకు పోషణ అందుతుంది. విటమిన్ ఎ కూడా స్కిన్ హీలింగ్ ను ప్రోత్సహిస్తుంది. ఓట్స్. ఒక కప్పు ఓట్స్ ను పొడి చేసి గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి ఈ మిశ్రమంలో చేతులను 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత చేతులను మంచినీటితో కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది ఎఫెక్టివ్ గా డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. శాండిల్వుడ్ పౌడర్, రోజ్ వాటర్. ఈ 2 పదార్థాలను మిక్స్ చేయాలి. అవసరమైతే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి చేతి వేళ్లకు, గోళ్లకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. చేతులను సాఫ్ట్ గా మార్చుతుంది. స్కిన్ సమస్యలను నివారించడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలోకి త్వరగా చొచ్చుకుపోయి క్యూటికల్స్ ను నివారిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. పాలు. పాలలో తేనె మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. క్యూటికల్ పీలింగ్స్ ను కూడా నివారిస్తుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.